అరవిందు మాత్రమే అయింది, ఫుల్ విందు ఎప్పుడు అని అడిగితే, అబ్బే ఇప్పుడు కాదు డిసెంబర్ వరకు ఆగాలి అన్నారు అరవింద్ గారు. అదేనండి, పుష్ప 2 పార్ట్లు కదా. మొదటి పార్ట్ కనువిందు చేసింది, అయితే విందులో సగం మాత్రమే పూర్తయింది. ఆ మిగతాది ఎప్పుడు చూపిస్తారు అని జనం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తుంటే, తగ్గేదిలే అంటూ ముందుకు రావాల్సిన పుష్ప 2 కాస్త తగ్గి డిసెంబర్కు వాయిదా పడింది. ఎన్నికల రిజల్ట్కి వైసీపీ షాక్ అయినట్టు ఈ నిర్ణయం ప్రకటించాక పుష్ప ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అదే ఫ్యాన్స్ కాదు, ఆర్మీ అనుకోండి వీళ్ళు. సరే, ఆర్మీ అయినా ఫ్యాన్స్ అయినా అందరికీ కావాల్సింది సినిమా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్. బాహుబలి 1 అద్భుతంగా చూపించి 2వ పార్ట్ కోసం 2 ఏళ్ళు ఆగమంటే పాపం జనం చాలా ఇబ్బంది పడుతూనే ఆగారు. మరి ప్రతి సినిమాకి ఎంత వెయిటింగ్ అంటే ఎలా? ఓటేసిన తర్వాత నెలల తరబడి రిజల్ట్ చెప్పకుండా ఈవీఎంలన్నీ గదుల్లో దాచేసినట్టు ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేశాక ఎప్పుడో 2వ పార్ట్ వస్తుంది వెయిట్ చేయండి అంటే ఎలాగా? రిజల్ట్ మారిపోయే ప్రమాదం ఉంటుంది కదా. చూసిందా మచ్చా రే, సరిగా చూసినావు నువ్వా? చూసిన మచ్చా, ఒక్క తిరుగుడు చూడలే అమ్మి. సరే, ఈ వాయిదాకి కారణం సినిమాలో ఏదో చాలా వర్క్ ఉంది, సుకుమార్ గారు ఇంకా రాజమౌళి కంటే ఇంకా గట్టిగా చెక్కుతున్నాడు సినిమాని, ఈయన జక్కన్న కాదు జక్కన్న 2.0 అని ఏదో చెప్తున్నారు. కానీ అసలు రీజన్ అది కాదేమో అని జనానికి డౌట్. అసలే కూటమి నెగ్గి ఉంది, మెగా ఫ్యాన్స్ మంచి ఊపు మీద ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏమో డిప్యూటీ అయిపోయాడు. మావాడు పీఠం ఎక్కాలని ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి వెయిట్ చేస్తున్న వాళ్ళ కళ నిజమైంది. మరి కుర్రాళ్లలో కొంచెం ఆవేశం ఉంటుంది. నా తమ్ముడు కళ్యాణ్ బాబు మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు, మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. ఇక అటు సైడ్ అల్లు అర్జున్ గారు ఆ వైసీపీతో ఉండే స్నేహం వల్ల అటు సపోర్ట్ ఇచ్చాడు. సరే, ఎవరిష్టం వాళ్ళది, ప్రజాస్వామ్యంలో తప్పులేదు, అతని అభిప్రాయం అతను చెప్పాడు. అఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు, ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు, మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు. అయితే ఊరందరిది ఓదారైతే ఉలిపి కట్టి దోదారు అన్నట్టు మెగా ఫ్యామిలీలో భాగంగా ఉండాల్సిన వాడివి నువ్వు అటుపోయి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఏమిటని ఈ వర్గానికి కోపం వచ్చింది. ఎన్టీఆర్ గారన్నా, మహేష్ బాబు గారన్నా, అల్లు అర్జున్ గారన్నా, అందరంటే గౌరవం, అందరంటే ఇష్టం. వాళ్ళ సినిమాలు నేను చూస్తా, కనిపిస్తే మాట్లాడుకుంటాం. సినిమాల పరంగా మీ హీరోల మీద ఇష్టం, రాజకీయాలు చూపించకండి. సరే, ఒక పెద్ద ఫ్యామిలీలో ఒకళ్ళు విడిగా పార్టీ వైపు కలవకుండా ఉండడం అన్నది మనకి సాంప్రదాయమో ఏమో తెలియదు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం మధ్య ఎలాగైతే ఒక చిన్న క్లాష్ ఉందో, ఇక్కడ కూడా జనసేన అల్లు అర్జున్ మధ్య కూడా క్లాష్ ఉంది. సరే, క్లాష్లు ఎన్నైనా ఉండొచ్చు, ఇంటర్నల్గా ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు, బయటకు వచ్చినప్పుడు పబ్లిక్లో అబ్బే ఏమీ లేవని చెప్పొచ్చు, ఇవన్నీ మామూలే. కానీ ఆ క్లాష్ తాలూకు ఎఫెక్ట్ క్యాష్ మీద పడకూడదు కదా. అదేనండి, ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్న మెగా ఫ్యాన్స్ అంతా కలిసి పుష్ప సినిమాని బ్యాన్ చేశారనుకోండి, అఫ్కోర్స్ ఎవరు ఎవరిని పట్టి ఉంచలేరు, చూసేవాళ్ళు చూస్తారు, సినిమా బాగుంటే సక్సెస్ అవుతుంది. కానీ ఎంత లేదన్నా కొంతమంది పట్టుబట్టి ఒక సినిమాకి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా అంతో ఎంతో ఎఫెక్ట్ ఉంటుంది. అందులోనూ మన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ. సో ఓపెనింగ్స్ దెబ్బతింటే నష్టాలు కోట్లలో ఉంటాయి. అఫ్కోర్స్ ఇది ప్యాన్ ఇండియా సినిమా అనుకోండి, ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే పరిమితం కాదు. నేషనల్ లెవెల్లో హిట్ అయితే ఎవరు చేసేదేం లేదు. అయినా సినిమా బాగుంటే ఎవరు ఫ్లాప్ చేయలేరు. కానీ ఎందుకైనా మంచిది, ఈ వేడి కాస్త తగ్గే వరకు వాయిదా వేస్తే పోయిందే ఉంది అన్నదే బహుశా అల్లువారి ఐడియా అయి ఉంటుంది. ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు డిసెంబర్ నాటికి పరిస్థితులు ఎన్నో రకాలుగా మారచ్చు. పరిస్థితులు ఎలా మారినా ఈ వేడైతే తగ్గుతుంది, సినిమాని సినిమాగా చూసే వాతావరణం అప్పటికి ఏర్పడుతుంది. ఒక నాయకుడు అంటే ఇష్టపడి ఓటేస్తారు, ఒక నాయకుడు ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. అందుకనే తెలివిగా ఈ సినిమాని వాయిదా వేశారని ఒక టాక్. సరే, మరోపక్క అంత ప్రజాభిమానం ఉన్న జగన్ అంత చిత్తుగా ఓడిపోవడం ఏంటి? ఓడితే ఓడొచ్చు, కనీసం 60-70 సీట్లైనా రావా. కాబట్టి ఖచ్చితంగా ఈవీఎంల్లో ఎక్కడో ఏదో మెలిక జరిగింది అని వైసీపీ వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. కానీ నిరూపించలేనంత వరకు ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఆధారాలు లేకుండా. సో ప్రమాణ స్వీకారాలు జరిగిపోతున్నాయి, పనులు జరిగిపోతున్నాయి, కొత్త ప్రభుత్వం అంతా లైన్లోకి వచ్చేసింది. ఆ ఎలక్షన్ కమిషన్ కూడా ముందుకొచ్చి ఏమీ మాట్లాడడం లేదు. దీంతో వైసీపీ వాళ్ళు కూడా ఇరిటేట్ అవుతున్నారు. సరే, గెలిస్తే గెలిచారు, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం అయినా చెప్పండి రా బాబు అంటున్నారు. సో ఈ ఇరిటేషన్ నుంచి వాళ్ళు చేసే కామెంట్స్, వాళ్ళు చేసే హడావిడి ఎలా ఉంటున్నాయంటే, ఇకపై మేము మెగా ఫ్యామిలీ సినిమాలని బ్యాన్ చేస్తాం, వాటిని మేము చూడడం, ఇది అది అని.
సరే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది, వాళ్ళు బ్యాన్ చేస్తే మెగా ఫ్యామిలీ సినిమాల కలెక్షన్స్ తగ్గిపోతాయా, ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాలు కారణంగా చూపించి సినిమాల మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. వీళ్ళకి కరెక్ట్ కాదు, వాళ్ళకి కరెక్ట్ కాదు. సరే, సినిమాకి రాజకీయానికి పూర్తిగా సంబంధం లేదు అని అనలేం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పదవిలోకి వచ్చిన, అసలు ఒకప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం సక్సెస్ అయినా వీటన్నిటికీ కారణం సినిమాయే. సో సినిమా రాజకీయం అనేవి ఆంధ్రప్రదేశ్లో ముడిపడిపోయి ఉన్నాయి. సో రాజకీయాల్లో చిక్కులు ఉన్నప్పుడు ఆ చిక్కులు సినిమా కలెక్షన్ మీద కూడా ప్రభావం చూపించవచ్చు. అందుకే అన్నీ తెలిసిన విజ్ఞులు వాయిదా టెక్నిక్ మీద ఆధారపడుతున్నారు. సరే, వాయిదా వేస్తే వేశారు, కానీ అదేం డేట్ అండి బాబు, December 6 అంటున్నారు. దాన్ని బ్లాక్ డేగా చేస్తుంటారు కదా మన దేశంలో. బాబ్రీ మసీదు కూల్చిన రోజు అది, ఆ రోజు పెట్టారేంటి రిలీజ్? సర్లేండి, సినిమాలకి రాజకీయాలకి సంబంధం లేదు కదా. చూద్దాం, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈ ఆవేశం వేడి తగ్గి అప్పటికి సినిమాని సినిమాగా చూడడం వీళ్ళు నేర్చుకుంటారు, లేక ఎక్కువ కాలం వెయిట్ చేసి చివరికి వైసీపీ దెబ్బతిన్నట్టుగా ఓవర్ ఎక్స్పెక్టేషన్ అన్నది, ఓవర్ ల్యాగింగ్ అన్నది ఈ సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తుందో వెయిట్ చేద్దాం. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.